హలో గైస్, ఈరోజు మార్కెట్స్లో మనం హెవీ సెల్ ఆఫ్ చూసాం. సో మనం చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 333 పాయింట్స్, ఆల్మోస్ట్ 1.54% ఫాల్ అయ్యి, సో కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి సో ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో సో ఒక 15-20 మినిట్స్ మార్కెట్ కొంత పాజిటివ్ ట్రేడ్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. నిఫ్టీ ఆల్మోస్ట్ 333 పాయింట్స్ అనేది కోల్పోయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1053 పాయింట్స్ అనేది కోల్పోయింది అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 1043 పాయింట్స్, అంటే 2.26% ఫాల్ అనేది కనిపించింది. ఇంత హెవీ సెల్ ఆఫ్కి రీజన్స్ ఏంటో మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అలాగే మనం ఏదైతే ఇంకా ఎక్కడ దాకా మార్కెట్ పడవచ్చో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనకి ఇంత ఫాల్, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హెవీ ఫాల్ అవడానికి రీజన్స్ చూద్దాం గైస్. మార్నింగ్ మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఒక 15-20 మినిట్స్ కొంత పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి హెవీ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. సో దీనికి రీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ మనం వచ్చేసరికి మనకి 6 రీజన్స్ అనమాట. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఏదైనా క్రాష్ అవ్వడానికి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా 1053 పాయింట్స్ అరౌండ్గా ఫాల్ అయిందనమాట. 8 lakhs crores ఈరోజు సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. దానికి మెయిన్గా 6 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే మనం డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైతే ప్రీవియస్గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో అది కంటిన్యూ అయింది. దానివల్ల మార్కెట్స్లో ఇంకా కూడా సెల్లింగ్ ప్రెజర్ కనబడింది. సో ఏదైతే మనకి రిజల్ట్స్ ఎస్టిమేషన్స్ ప్రకారం అంత బెటర్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అది కంటిన్యూ అయిందనమాట. ప్రీవియస్ ఏదైతే 50-week లో ప్రైస్ కూడా ఈరోజు బ్రేక్ అయింది, అక్కడి నుంచి కూడా సెల్ ఆఫ్ కనిపించింది. ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీలో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపించాయి అనమాట. ఇది ఫస్ట్ రీజన్. అలాగే మనకి రిలయన్స్లో కూడా డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈరోజు 2% కన్నా ఎక్కువ కూడా ఫాల్ అయిందనమాట. సో ఇది కూడా మనకి సో ఏదైతే మార్కెట్ ఫాల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే రిలయన్స్ రెండింటిలో కూడా సెల్ ఆఫ్ కనిపించాయి. సో ఆటోమేటిక్గా మార్కెట్స్ అనేవి ఫాల్ అయ్యడం జరిగింది. తోడు వచ్చేసరికి సో ఓనర్షిప్ నార్మ్స్ మీద సెబీ స్టాన్స్ తీసుకుంది. సో దీనివల్ల కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి సెబీ స్టాండ్స్ ఆన్ ఓనర్షిప్ నార్మ్స్. సో ఏదైతే యుఎస్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఫారెన్ బ్యాంక్స్ సో వాళ్ళకి ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఆటోమేటిక్గా వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే కనుక నెక్స్ట్ 6 months పీరియడ్లో 1.5 lakh crore నుంచి 2 lakhs crores దాకా ఇండియన్ స్టాక్స్లో మనకి సెల్ ఆఫ్ కనిపించే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో కొంత సో రిపోర్ట్స్ కూడా వస్తుంది అనమాట, అన్అఫీషియల్ రిపోర్ట్స్. బట్ సో ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా మార్కెట్లో కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ రేజ్ కనిపించింది, అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎఫ్ఐఎస్ చేసుకుంటున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కంటిన్యూస్గా బై చేస్తారు. సో ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుక్స్ చేసుకుని ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మనకి. సో సెబీ స్టాండ్స్ ఆన్ సో ఓనర్షిప్ నార్మ్స్ అలాగే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది. ఆల్మోస్ట్ సో ఇప్పుడు దాకా 13,000 crores సెల్ అనేది ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా నిలిచారనమాట. సో కంటిన్యూస్గా మార్కెట్ పడ్డానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ ఈవెన్ ఓన్లీ ఎఫ్ఐఎస్ఏ కాదు, సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఏవైతే రీసెంట్ టైమ్స్లో ర్యాలీ అయిన వాటిలో సో ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా మనకి దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అలాగే సో ఆటోమేటిక్గా మనకి మార్కెట్ పడడం జరిగింది. అలాగే టెక్నికల్ టెన్షన్ కూడా జరిగింది. ఎందుకంటే సో నిఫ్టీలో మనకి కొంత బేరిష్ ఎంగల్ఫింగ్ కనిపించింది. ప్రీవియస్ ఏదైతే హై మనం 1 day టైం ఫ్రేమ్లో కనుక చెక్ చేస్తే కనుక సో ప్రీవియస్ ఏదైతే హై లెవెల్ ఉందో ఆ లెవెల్స్కి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేయడం, అది ఈరోజు కూడా టెస్ట్ చేసి 21,750 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. ఇవి రీజన్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్ ఆఫ్ కానివ్వండి, రిలయన్స్లో సెల్ ఆఫ్ కానివ్వండి, ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ కానివ్వండి, టెక్నికల్ టెన్షన్ కానివ్వండి, ఓవరాల్గా మార్కెట్లో ఈరోజు సో అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ హెవీ ఫాల్ కనిపించిందనమాట. ఎవరైతే పుట్ బై చేసి ఉంటారో సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకొని ఉంటారు. బట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో ఆల్రెడీ మంచి లెవెల్స్ దగ్గర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అట్ బాటమ్ ఆఫ్ లెవెల్స్ లైక్ చాలామంది అవుతున్న ఐఆర్ఎఫ్సి సో వీటిలో సో నేను ఇన్వెస్ట్ చేశాను ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అంటే మీరు 80 లెవెల్స్ దగ్గర 70 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 70-80% స్టాక్స్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఓ 10% కరెక్షన్ అనేది నార్మల్ థింగ్ అనమాట. బట్ పడుతున్నప్పుడు మాత్రం ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కొంచెం తీసుకోకండి గైస్. అలాగే మార్కెట్ ఇంకా ఎంతవరకు పడవచ్చు మనం డిస్కస్ చేస్తే కనుక ఈరోజు మనకి నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది మనకి బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో
21,300 లెవెల్ ఉంది. ఈ లెవెల్ అనేది మనకి సో ప్రీవియస్ లో కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ అనేది ప్రస్తుతం బ్రేక్ అయిందనమాట. సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్ళకపోయి సస్టైన్ అవ్వలేకపోతే కనుక 21,000 అలాగే 20,800 ఈ టూ రీజన్స్ మనకి నెక్స్ట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 21,000 లెవెల్ అలాగే 20,800 లెవెల్స్ 780 నుంచి 800 లెవెల్స్ ఇది మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకోగలదు అనుకుంటే ఒకవేళ ఫాల్ కంటిన్యూ అయితే కనుక ఈ టూ రీజన్స్ మనం సపోర్ట్స్ కింద మనం సో టెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే కనుక కొంత మేజర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ ఏదైతే లో లెవెల్ మనకి కనిపించిందో ఎగ్జాక్ట్గా అది ఈరోజు బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయ్యి ఫాల్ అనేది కంటిన్యూ అయింది. సో ఒకవేళ ఈ ఫాల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ కొంత మేజర్ సపోర్ట్ దగ్గరే ఈరోజు మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది 45,000 లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వలేకపోతే ఫర్దర్గా ఫాల్ అయితే కనుక మనకి మళ్ళీ కూడా మేజర్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 44,500 అలాగే 44,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా హెవీ డీప్ ఫాల్ కనిపిస్తే కనుక 42,900 43,000 లెవెల్స్ దాకా కూడా మనకి పడే ఛాన్స్ ఒకవేళ ఫాల్ కంటిన్యూ అయితే కనుక. సో కొంచెం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో ఇటువంటి టైంలో కొంచెం మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని సో లాంగ్ టర్మ్కి స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఆల్మోస్ట్ 1,700 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది కదా, సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకే దగ్గర హ్యూజ్ క్వాంటిటీ బై చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక 1 lakh పెడదాం అనుకుంటే కనుక సో 40,000-50,000 ప్రజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ లెవెల్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 1250 లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక అక్కడ కూడా మీరు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఈ కంటిన్యూస్గా పడిపోయి ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడి నుంచి హెవీ ఫాల్ ఏమైనా కనిపించి వస్తే కనుక సో ఈ లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్న లెవెల్స్ దగ్గర కూడా 1,400 నుంచి 1,430 రీజన్స్ మధ్యలో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. సో కొంతమంది 1,500 దగ్గర ఇన్వెస్ట్ చేసాం, 1,580 దగ్గర ఇన్వెస్ట్ చేసాము అని చాలామంది అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా లేదా అని. షార్ట్ టర్మ్ అయితే ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీకు భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మనకి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రివర్సల్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. హోల్డ్ చేయని టైం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్తో హోల్డ్ చేస్తే కనుక మీ లెవెల్స్ దాటి కూడా ప్రాఫిట్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో ఇది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి మంచి డీప్ లెవెల్స్లో మనకి దొరుకుతుంది. ఆల్మోస్ట్ 8,000 లెవెల్ తగ్గించి ప్రస్తుతం 7,000 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకేసారి బల్క్గా బై చేయకండి. ఇక్కడి నుంచి కూడా పడే ఛాన్స్ ఉంటాయి. 7,000 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 5,500 లెవెల్స్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయ్యి ఫర్దర్గా ఇక్కడికి వస్తే ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారో స్లోగా ఈ 2 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి డివిస్ ల్యాబొరేటరీస్ అనమాట. డివిస్ ల్యాబొరేటరీస్ కూడా ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 5,400 5,500 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం అరౌండ్గా 3,500 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 3,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్స్కి మీరు డివిస్ ల్యాబొరేటరీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక మీ వ్యూ ఉంటే కనుక ఇక్కడ మీరు కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో అప్ టు 2,500 లెవెల్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది కూడా కొంత ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి చాలామంది అడుగుతున్నారు సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2,900 ఆ లెవెల్స్ తగ్గించి ప్రస్తుతం మనకి 2,500 దాకా పడిందనమాట. ఇది కూడా మీ వ్యూలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 2,500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్సెస్ కింద సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ కూడా సో 2,000 నుంచి 2,200 రీజన్స్ మధ్యలో ఇక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ రీజన్. సో ఈ రీజన్లో కూడా మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇవి 4 స్టాక్స్ ఎవరైతే మీరు లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంచెం మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, డివిస్ ల్యాబొరేటరీస్ కానీ, పిడిలైట్ ఇండస్ట్రీస్ కానీ మీకు సో ఇవన్నమాట స్టాక్స్. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ఆల్మోస్ట్ సో 4 to 5 నిఫ్టీ పీఈస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎవ్రీ పీఈ కూడా మేము 100% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేసాను. ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది కానీ తీసుకున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.